హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో మనము రే డయాగ్రామ్స్ రీప్రజెంటేషన్ ఆన్ లెన్సెస్ అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునబోయేది టాపిక్ ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కాన్వెక్స్ లెన్సెస్. సో ఫస్ట్ కండిషన్ చూసుకుంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, అంటే కాన్వెక్స్ లెన్స్కి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఎప్పుడైతే కాన్వెక్స్ లెన్స్లో నుంచి ట్రావెల్ అవుతాయో అప్పుడు రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరగడం వల్ల లైట్ రేస్ అనేవి బెండ్ అయిపోతాయి. సో అవి కూడా ఎలా బెండ్ అవుతాయి అంటే కన్వర్జ్ అయిపోతాయి. కన్వర్జ్ టు వన్ పాయింట్, ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ అయిపోతాయి. సో F2 దగ్గరికి ఫోకస్ F2 దగ్గరికి కన్వర్జింగ్ అయిపోతాయి. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. కాన్వెక్స్ లెన్స్ అంటే కన్వర్జింగ్ లెన్స్ అని చెప్పి మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మన డయాగ్రామ్స్ కూడా రీప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఇది కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కన్వర్జ్ అయిపోయి ఒక పాయింట్ దగ్గరికి మీట్ అవుతాయి అన్నమాట. ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే అట్ ఫోకస్ 2 దగ్గర మీట్ అయిపోతాయి లైట్ రేస్ అన్నీ. సో హైలీ డిమినిష్డ్ అంటే మీనింగ్ ఏంటంటే వెరీ స్మాల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక పాయింట్ దగ్గర ఫామ్ అవుతున్నాయంటే ఒక పాయింట్ దగ్గరికి అన్ని లైట్ రేస్ మీట్ అవుతున్నాయంటే సో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అంటే హైలీ డిమినిష్ అనమాట. హైలీ డిమినిష్ అంటే వెరీ స్మాల్. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో రివర్స్గా కనపడ్డం. సో రియల్ ఇమేజ్ అంటే ఏంటంటే a real image is an image that is formed when light rays actually meet or converge after passing through a lens. సో రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత లైట్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గరికి మీట్ అయితే అప్పుడు అలా మీట్ అయి ఫామ్ అయిన ఆ యొక్క ఇమేజ్ని మనం రియల్ ఇమేజ్గా కన్సిడర్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ కండిషన్ ఆబ్జెక్ట్ బియాండ్ C1. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని మనము C1 సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1కి బియాండ్ మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో లైట్ రేస్ అనేవి పాస్ అయిపోతాయి. సో అన్ని లైట్ రేస్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో వేసి ఇమేజ్ ఫార్మేషన్ అనేది చూడలేము, ఎందుకంటే చాలా క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఓన్లీ 2 రేస్ కన్సిడర్ చేద్దాం. ఒకటి వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇంకొక లైట్ రే వచ్చేసి పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ లెన్స్. సో ఈ 2 లైట్ రేస్ని మనం కన్సిడర్ చేస్తే మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ వస్తుందో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఫస్ట్ లైట్ రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. సో ఈ లైట్ రే వచ్చేసి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత బెండ్ అయిపోతుంది. మనకు అందరికీ తెలుసు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత బెండ్ అయిపోతుందని. సో బెండ్ అయిపోయి ప్రిన్సిపల్ ఫోకస్ 2లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక లైట్ రే వచ్చేసి ఆప్టికల్ సెంటర్ O నుంచి ట్రావెల్ అవుతూ వెళ్తుంది. సో ట్రావెల్ అయ్యి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోయి సో ఇక్కడ ఫస్ట్ లైట్ రేకి సెకండ్ లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కాస్త ముందు మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ మీట్ అయ్యే పాయింట్ దగ్గర అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 అండ్ C2 స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్తో మనం ఇక్కడ కంపేర్ చేస్తే ఇమేజ్ అనేది స్మాల్ అంటే చిన్నగా ఉంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఎప్పుడైతే రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ మీట్ అయ్యి ఫామ్ అయిన ఇమేజ్ రియల్ ఇమేజ్ అని చెప్తాము. అదేవిధంగా రివర్స్గా ఉంది కదా ఇమేజ్, సో అందుకని ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ అనమాట. సో ఇక్కడ థర్డ్ కండిషన్ చూసుకుంటే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్ C1. సో C1 దగ్గర ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ C1 దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఉంటే డిఫరెంట్ డైరెక్షన్స్తో లైట్ రేస్ అనేవి పాస్ అయిపోతాయి. బట్ అన్ని లైట్ రేస్ని మనం తీసుకుంటే ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరిగిందో మనకు డయాగ్రామటికల్లీ రిప్రజెంటేషన్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోతాం. సో కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఓన్లీ 2 రేస్ మాత్రం కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, అనదర్ వన్ ఈజ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తున్న ప్యారలల్ లైట్ రే అనేది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ F2లోంచి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే లైట్ రే వచ్చేసి త్రూ ద ఆప్టికల్ సెంటర్ O నుంచి వెళ్ళిన లైట్ రే అనేది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో స్ట్రైట్గా వెళ్ళిపోయి ఎగ్జాక్ట్గా C2 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 దగ్గర 2 లైట్ రేస్ అనేవి మీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ C2 ఆర్ 2F2 అని చెప్పచ్చు.
సేమ్ సైజ్. సో ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ సేమ్ ఉంటుందన్నమాట. సో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్.